హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈరోజు రిలీజ్ అయిన కాంతా మూవీ సినిమా గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రాణా దగ్గుబాటి లాంటి తారాగణంతో ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ సినిమా సంబంధించిన నూతన దర్శకుడు. అంతకుముందు వెబ్ సిరీస్లో చేసినప్పటికీ ఇది ఫస్ట్ డెబ్యూ మూవీగా చెప్పుకోవాలి. అతనికి డైరెక్టర్ సెలవమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గురించి నాతో పాటు సుబ్బరాజు గారు ఉన్నారు. సుబ్బరాజు గారు, ఈ సినిమా మీరు చూసారు కదా, ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సినిమాలోని కథనం, దాంతోపాటు మిగతా అంశాలు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? సో ఓవరాల్గా మీకు ఏమనిపించింది? ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి, మంచి మూవీ. అంటే సూపర్ డూపర్గా మంచి మూవీ. అంటే కమర్షియల్ మూవీగా కాకుండా డీసెంట్గా తీసిన అటెంప్ట్. దాని తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ మహానటి మూవీకి చేసిన దీన్ని చేసాడు అనుకుంటున్నాను నేను. డానియల్ అది కనిపిస్తుందండి ట్రైలర్స్ చూసినప్పుడు. సో మేబీ ఆ క్వాలిటీ ఉంది, ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ. మ్యూజిక్ కూడా నాకు బాగానే అనిపించింది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి. సో లైటింగ్తో బాగా ప్లే చేశారు. దీని తర్వాత మూవీ విషయానికి వస్తే మనకి స్క్రీన్ ప్లే గురించి మొదలు పెడదాం. స్క్రీన్ ప్లేలో మనకి ముందే తెలిసిపోయే విషయాలు కూడా మనం ఎంగేజ్ అవుతాం. అదా ఫస్ట్ రివీల్ చేస్తారు ముందు కదా, అంటే మనం గెస్ట్ చేయగలిగే విషయమే, కానీ ఎంగేజ్ చేయడం అనేది గొప్ప విషయం ఎప్పుడు కూడా. ఇందులో దహాడ్ అని ఒక సిరీస్ ఉందండి, అందులో మనకి విలన్ ముందే తెలిసిపోయినా కూడా మనం చూస్తూ ఉంటాం. అది కష్టమైన నేరేషన్ అది. సో ఆ అటెంప్ట్ ఉంది ఇందులో, అంటే స్క్రీన్ ప్లే పరంగా చూస్తే. తర్వాత స్టోరీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది, ట్విస్ట్ అనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, ట్విస్ట్ అనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎక్కడ ఇదే జోన్ అవుట్ అవ్వరు, డీసెంట్గా వెళ్తూ ఉంటుంది. కామెడీ లేకుండా అటెంప్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు 1950s బ్యాక్డ్రాప్. ఐ థింక్ అప్పుడు మహానటి సినిమా కూడా కొంతమంది ట్రైలర్ వచ్చినప్పుడు మహానటి సినిమాతో పోల్చిన, ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారి లుక్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా, అతను బ్యాక్డ్రాప్ కూడా అలాగే ఉండటం వల్ల ఏంటంటే కొంచెం అదేదో అన్నారు కదా. ఆ సినిమాకి ఈ సినిమాకి ముఖ్యంగా ఈ సినిమాలో అతను పోషించిన పాత్ర ఏదైతే ఈ సినిమా హీరోగా చేసిన పాత్ర కావచ్చు, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించిన పాత్ర కావచ్చు, దర్శకుడిగా సముద్రఖని గారు చేసిన పాత్ర కావచ్చు, ఈ పాత్రలు తాలూగా అసలు నేపథ్యం ఏంటి, అసలు ఏంటి ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ కథ? ఏం సినిమా నేపథ్యమేనండి. అంటే ఇప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ రివీల్ చేస్తే మనకి ఏదన్నా బ్యాడ్ టాక్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అవునవును. నేను అది మామూలుగా ఏంటంటే ఒక సినీ నేపథ్యంలో సేమ్ మీరు అన్నట్టు మహానటికి దీనికి మనకి ఎందుకు మ్యాచ్ అవుద్ది అంటే రెండు సినీ నేపథ్యంలోనే జరుగుతాయి. అందులోని దుల్కరే, ఇందులోని దుల్కరే. సో మనకి అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడ కూడా కొంచెం కీర్తి సురేష్ దగ్గరగానే అనిపిస్తారు మనకు. సో ఇవన్నీ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా అప్పుడుదే, సేమ్ డిఓపి. సో మనకి ఆ వైబ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే కథనం కొంచెం వేరుగా ఉంటుందండి. ఇది అంటే మంచి అంటే నాకు ఎందుకంటే రైటింగ్ పరంగా కొంచెం అటెంప్ట్ స్ట్రాంగ్ అటెంప్ట్ అయితే, అంటే దాన్ని ఎంగేజ్ చేయొచ్చు అని ఆయనకి కాన్ఫిడెన్స్ రావడం అనేది గొప్ప విషయం. దాన్ని నమ్మి దాన్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తారంటే అందరికి కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా కమర్షియల్గా సక్సెస్ అవ్వాలంటే కామెడీ, కొన్ని ఫైట్లు, కొన్ని ఇవి ఉంటాయి కదా, ఆ ఫార్మాట్లో ఇది ఉండదు. అక్కడ ఏమన్నా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ దీనికి ఏమైనా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ పాయింట్లో ఖచ్చితంగా. మిగిలినంతా మంచి సినిమానే, కాకపోతే మంచి సినిమాలకు ఒక ప్రాబ్లం ఉంది కమర్షియల్గా, అది ఎంతవరకు రీచ్ అవుద్ది అనేది. ఎందుకంటే ఓన్లీ మీరు అన్నట్టు మంచి సినిమాలకు ఒక ప్రాబ్లం అంటే ఓన్లీ కథ, పర్ఫార్మెన్సెస్ అన్నిటికి మించి డ్రామా వరకు తీసుకొని వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే కొన్ని మనకి బ్రీత్ స్పేస్ ఇచ్చే కొన్ని పాటలు లాంటివి, లేకపోతే ఫైట్లు లాంటివి, లేకపోతే రిజల్ట్స్ కొట్టి అవి ఉండకపోవడం వల్ల మీరు అన్నట్టు కానీ ఇలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్, ఇలాంటి సినిమాలు చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారండి. ఎందుకంటే ఈ మధ్యకాలం కొన్ని సినిమాలు కూడా అవి ప్రూవ్ చేసాయి. ఎందుకంటే ఇలాంటి డ్రామా, కోర్ డ్రామా విత్ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్తో సినిమాని ఎంగేజ్ చేయడం అనేది, ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం అనేది కూడా డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అలాంటివి కొంచెం ట్రై చేస్తూనే ఉంటారు. నిజం, ఇప్పుడు మహారాజా అనే సినిమా చూసాం మనం. ఆ సినిమాలో ఆ ఫార్మేట్లో ఉండదు, కానీ సినిమా అలా కూర్చోబెడుతున్నాం మనల్ని, అది కూడా. సో అలాంటి సినిమాలు కొన్ని వస్తాయి అప్పుడప్పుడు. ఇలాంటి సినిమాలు కూడా జనాలు ఎందుకంటే ఆదరించిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. సో ఈ సినిమా కూడా జనాల వరకు రీచ్ అవ్వచ్చు అనేది మీరు అనుకుంటున్నారనమాట.
సో ఇంతకీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన జేక్స్ బెజాయ్ ఇంతకుముందు కమర్షియల్ సినిమాలకి చేసి ఉన్నారు. ఇప్పుడు లైక్ ఉంటే యాక్షన్ ఓరియంటెడ్ కానీ సాంగ్స్కి వీటికి చేస్తున్నారు. రీసెంట్గా సరిపోతే శనివారం చేశారు. ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసరికి ఈ సినిమా కంప్లీట్గా 1950s బ్యాక్డ్రాప్, కంప్లీట్గా మెలో డ్రామా అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న చిన్న సినిమా కాబట్టి ఇది ఎలా ఉంది అసలు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం ఎందుకు తక్కువ అవుద్దని నేను అనుకున్నాను అంటే దీన్ని మహానటితో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత దీనికి డైల్యూషన్ అనేది ఉంటుంది. దీని ముందు మహానటి ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోరు అదే సెటప్లోకి ఊహించుకుంటూ ఉంటారు. ఇది ఏంటంటే కథనం ప్రకారంగా అంతే ఇవ్వచ్చు అని ఈయన అనుకుంటాడు. అక్కడ ఏమన్నా మనకి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కానీ మంచి స్కోర్ ఇచ్చాడు. ఆ సినిమా మనల్ని కాస్త సీట్లకు ఆ సీన్కి తగ్గట్టుగా ఎమోషన్కి తగ్గట్టుగా అర్థమైంది, దానికి తగ్గట్టుగా ఇవ్వడం, ఆ టైంకి తగ్గట్టుగా కూడా మనకి అది ఇవ్వడం అంటే మూడ్లో పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయండి. చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దుల్కర్ ఆబ్వియస్లీ మంచి పర్ఫార్మర్. అవును. భాగ్యశ్రీ బోర్సే నాకు తెలిసి ఈ మూవీ తర్వాత అమ్మాయి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. సముద్రకాని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. ఇంకొక ఇద్దరు కొత్త వాళ్ళు కూడా చేశారండి. హీరో భార్య క్యారెక్టర్ కానీ ఇంకొకరు కానీ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ కొత్త వాళ్ళు. నేను కొత్త వాళ్ళు అంటే నాకు కొత్త, మేబీ వాళ్ళు చేసి ఉండొచ్చు, తమిళ ఎక్కడ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళు చాలా అంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా బాగా చేశారు. పర్ఫార్మెన్స్లు మాత్రం నాకు బాగా నచ్చినాయి. నైస్. అయితే ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే ఈ దుల్కర్ సల్మాన్ అనే అతను ఈ రీసెంట్గా ఎక్కువ సినిమాల్లో మనకి కొంచెం పీరియాడిక్ సినిమాల్లో ఎక్కువ చేయడం వల్ల లేకపోతే వింటేజ్ లుక్లో కనిపించడం వల్ల ఏంటంటే మనకి సిమిలర్ లుక్స్లో ఇప్పుడు మీరు చూస్తే సీతారామ సినిమా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ స్టోరీ, అతను చేసిన మహానటి అది, తర్వాత లక్కీ భాస్కర్ సినిమా పీరియడ్ అంటే అప్పుడెప్పుడో జరిగిన 1992లో జరిగిన ఆ లుక్లో అతను అంత అందంగా స్క్రీన్ పైన ఎంత హుందాగా కనిపిస్తాడు కదా. సో అలాంటి క్యారెక్టర్లు అతనికి రెగ్యులర్గా రావడం కూడా కొంచెం అదేంటో తన ఫార్మాట్కి ఫిక్స్ అయ్యాడు కొన్నాళ్ళు మరి అది. సో ఇదండి ఈరోజు సంబంధించిన ఈ కాంతా సినిమా రివ్యూ. మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావ్స్ అండ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.